దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటంటే బాధ్యతలు నెరవేర్చటం. ఇది యేసయ్యే మనకు చూపించాడు. తండ్రిని యేసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమించారా? పెద్దగా చెప్పాలి. తండ్రిని యేసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమించారా? అస్సలు మాట్లాడే పనే లేదు. తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అంటే తండ్రిని యేసయ్య ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు. మరి అప్పుడు అన్నీ ఎగ్గొట్టి తండ్రితో అడవిలో ఉండాలి కదా యేసయ్య. కానీ మీకు తెలుసా, 30 సంవత్సరాల వయసు వచ్చిందాకా తండ్రిని ప్రేమిస్తున్నాడు గనక, తండ్రి ఇచ్చిన బాధ్యత కుటుంబం గనక, ఆ కుటుంబంలోని వ్యక్తులందరికీ రెక్కలు వచ్చిందాకా కష్టపడ్డాడు. బాగా వినండియా, బాగా వినండి అమ్మా. కొంతమంది సేవకని వచ్చారు, సేవకులు, నేను విమర్శించట్లేదు, ప్రభు నన్ను క్షమించుగాక, దైవజనులు. భర్త సేవకి, భార్య పనికి. బ్రదర్ ఎలా జరుగుతుంది అంటే, నేను సేవకి వెళ్తున్నాను, అమ్మాయి పనికి వెళ్తుంది, ఆ వచ్చిన డబ్బులతో నడిపిస్తూ ఉన్నాము అని కొంతమంది సేవకులు చెప్పగా నేను విన్నాను. కొంచెం బాధ వేసింది నాకు. ఎందుకంటే ఒక పొరపాటు జరుగుతుంది అక్కడ, ఒక పొరపాటు జరుగుతుంది. ఏమిటి ఆ పొరపాటు అంటే, సేవకి వెళితే ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఒకవేళ కష్టపడి పని చేసుకుంటే ఇద్దరు కలిసే చెయ్యాలి. ఎందుకంటే కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత మొదట పురుషుడిది, తర్వాత స్త్రీది. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన మాట ఉందో. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుని సేవకు వచ్చాను నేను అని నువ్వు వస్తే, ఒకవేళ పూర్తిగా సమర్పణ చేసుకుంటే, పూర్తిగా ఇద్దరు కలిసి సేవలో ఉండాలనుకుంటే ఇద్దరు కలిసి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన యందును ప్రకటించుట యందును దేవుని పనిలో మునిగి తేలండి. మీ ఫీడింగ్ దేవుడే చూసుకుంటాడు, మీ పోషణ దేవుడే చూసుకుంటాడు. నేను సమర్పణ నువ్వు చెబుతున్నావు, నీ భార్య పనికి వెళ్తుంది, నువ్వేమో పొద్దున కాసేపు ప్రార్థన, సాయంత్రం కాసేపు ప్రార్థన, మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తూ ఉన్నావు. అది కాదు కదా. భార్య భర్త ఇద్దరు సేవకు వచ్చారా? అట్లయితే ఇద్దరు సమర్పించుకొని, దేవుడు కంప్లీట్గా అన్నీ మానేసి రమ్మన్నాడా, మాట్లాడా? అట్లయితే ఇద్దరు కలిసి మీ టైంని, ఇంకా వేరే పని లేదు కనుక, మరి ఒక పనికి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని దగ్గర ఉండాలిగా, యజమానుడి కింద ఉండాలిగా. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థించుట యందును ప్రకటించుట యందును ఆ 8 గంటల లెక్క దేవుడికి చెప్పాలి.